నేను జస్టిస్ సిన్హా. 35 ఏళ్ల నా కెరియర్లో గుర్తు కూడా లేదు ఎన్ని జడ్జిమెంట్స్ ఇచ్చానో, ఎంతమందిని శిక్షించాను. నేను విభాని కోల్పోయినప్పటి నుంచి జీవితంలో మిగిలింది 4-5 మాత్రమే. దాంట్లో ముఖ్యమైనది ఇది. జెడ్ సార్, జెడ్ సార్, ఎన్నిసార్లు చెప్పాను గ్లాస్ టచ్ చేయొద్దని? వేదావా సార్, డాక్టర్ ఒక్క పెగ్గే అన్నారు, ఇది 5వ పెగ్గు, మర్చిపోయారా? రే, నా పెగ్ లెక్క పెట్టొద్దు. వెళ్ళి అన్నం పెట్టు. ఇప్పుడే పెడతాను సార్. ఈరోజు చికెన్ కర్రీ చేస్తాను. డాక్టర్ చికెన్ కూడా వద్దన్నాడు. అయితే మీకు గ్రేవీ పెడతాను. విను, లెగ్ పీస్ నా ప్లేట్లో ఉండాలి. లెగ్ పీస్ ఎందుకు, చెస్ట్ హెడ్ కూడా తినసావురా ముసలు నా కొడుకు. సార్, డాక్టర్ డాక్టర్ ఏంటి చెప్పు. నైట్ కాల్ లిఫ్ట్ చేయవు, మార్నింగ్ లేకవు, క్లబ్ కూడా రావు. నీతో మాట్లాడంటే ఎలారా మరి? అబ్బా వదిలే, ఒక్క పేషెంట్ లేకపోతే నీ హాస్పిటల్ ఏమన్నా మూసుకుంటావా? పేషెంట్ని కాదురా, ఫ్రెండ్ని కాపాడాలనుకుంటున్నాను. రిపోర్ట్స్ వచ్చాయి, చాలా బ్యాడ్గా ఉంది. ఇప్పుడు ఏమైంది? నీ బాడీ ఏం నీ కోర్ట్ రూమ్ కాదురా, రోగం పర్మిషన్ అడిగి రావడానికి. ఇంకా కొన్ని టెస్టులు చేయాలి, వేరే మెడిసిన్స్ పంపిస్తున్నాను, ఫాలో అవు. నీ మందులు వేసుకొని చావడం కంటే ఈ మందు తాగుతూ చచ్చిపోవడం చాలా బెస్ట్. ముందు ఆ శంకర్ గడికి ఫోన్ ఇవ్వు. ఇప్పుడు వాడేం చేస్తాడు? నీతో ఇంకెవరన్నా ఉన్నారా మెడిసిన్స్ గురించి చెప్పడానికి? నువ్వు అసలు వినవు ఎందుకురా? శంకర్, మాట్లాడరా. అరే శంకర్, ఎల్లో టాబ్లెట్ మార్నింగ్ వెయ్యి, రెడ్ టాబ్లెట్ నైట్కి వెయ్యి. మళ్ళీ టాబ్లెట్స్ మిక్స్ చేయకు, జాగ్రత్త. అది లైఫ్కి చాలా రిస్క్, సరేనా? బాయ్. అరే శంకర్, నాకు గుర్తొస్తుంది, నిన్న నా గ్లాస్ ఏమైనా ముట్టుకున్నారా నువ్వు? అలా ఏం లేదు సార్, అది మీ 5th పెగ్ అని తీశాను. నీకిచ్చిన కోట ఏమైందిరా? సార్, ఈసారి కొంచెం తొందరగా అయిపోయింది. వెళ్ళి అల్మార్లో 2 బాటిల్ తీసుకో. ఓకే సార్. ఇంతకు మించి దొరకదు నీకు ఇంకా. అండ్ డోంట్ టచ్ మై బాటిల్స్. శంకర్, శంకర్, డాడ్, శంకర్, ఎక్కడున్నావు శంకర్? తలుపు తీయడానికి ఇంతసేపు ఏంటి? సార్, నేను కిచెన్లో ఉన్నా. ఎన్నిసార్లు కాల్ చేశాను, ల్యాండ్ లైన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు నువ్వు? సార్, నేను ఇక్కడే ఉన్నా. అచ్చా, కాల్ ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియదు. డాడ్ ఎక్కడా? అరే రాహుల్, ఏంటి నువ్వు ఇన్ని రోజుల తర్వాత వచ్చి రచ్చరచ్చ చేస్తున్నావు? డాడ్, నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? మీరేమో ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంచుతారు, వాడేమో ల్యాండ్ లైన్ లిఫ్ట్ చేయడు.
చుట్టుపక్కల ఇళ్ళన్నీ ఖాళీ అయిపోయాయి. అప్పుడు ఎలా కాంటాక్ట్ చేయాలి? అంతేలేరా, నాతో మాట్లాడడానికి నీకు టైం ఎక్కడుంది? మీకు తెలుసు కదా డాడ్, నేను ఎంత బిజీ ఉంటున్నానో. శంకర్, నువ్వు అక్కడేం చేస్తున్నావు? వెళ్ళి నాకు విస్కీ తీసుకురా. రే, ఎందుకు ఇంత అప్సెట్గా ఉన్నావు? బిజినెస్ సరిగా జరగట్లేదా? అరే ఏం చెప్పండి డాడ్, ఆ సౌత్ ఆఫ్రికా వాళ్ళ ప్రాజెక్ట్ అది మీతో డిస్కస్ చేసే స్టార్ట్ చేశాను. ఇప్పుడేమో బాగా ఖర్చు అవుతుంది. స్టార్ట్ చేసినప్పుడు ఇంత ఖర్చు అవుతుంది అని అనుకోలేదు. వాటర్లో MBA చేసి వచ్చావు కదా, నీకే తెలియాలి బిజినెస్ ఎలా చేయాలో. ఆ డాడ్, కాదనట్లేదు, నేనే చూసుకుంటా ఆ బిజినెస్ని. కానీ మీరు నాకు మాట చెప్పండి, మీరు ఇంకా ఎందుకు ఈ పాతకాలం ఇంట్లో ఉంటున్నారు డాడ్? వై డోంట్ యూ షిఫ్ట్ మై సొసైటీ? మీరు మంచి సీ ఫేసింగ్ ఫ్లాట్లో ఉండొచ్చు. యుల్ బి కంఫర్టబుల్ దే డాడ్. నేను డైరెక్ట్గా ఎందుకు చెప్పవు నీకు డబ్బులు కావాలి, దానికోసం ఈ ఇల్లు అమ్మాలని? దానికోసం నువ్వు నన్ను ఈ ఏజ్లో నన్ను ఫ్లాట్కి షిఫ్ట్ అవ్వమంటున్నావా? అలా కాదు డాడ్, నేను మీ కంఫర్ట్ కోసమే చెప్తున్నాను. అండ్ నాది నేను మేనేజ్ చేసుకుంటాను. ఎలాగో ఆ ఫామ్ హౌస్ మీరు రియాక్ ఇచ్చేస్తున్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడన్నా వచ్చి కలిసిందా మిమ్మల్ని? ఫారినర్ని చేసుకొని US లో సెటిల్ అయిపోయింది, కానీ దాన్ని మాత్రం మీరేమనరు. రాహుల్, నాకు నీ గురించి నీ చెల్లి గురించి చాలా బాగా తెలుసు. ఫ్లాట్, ఫామ్ హౌస్ కాకుండా ఇంకేమన్నా ఉందా మాట్లాడడానికి? సార్, అరే నువ్వు ఇంకా మందెందుకు ఇస్తున్నావు ఆయనకి? డాక్టర్ వద్దని చెప్పారు కదా డాడ్. ఇంకా ఆపండి, చాలా ఎక్కువైంది. నాకు ఏం కావాలో ఎంత కావాలో వీడికి బాగా తెలుసు. మంచి డాడ్, మీకు మీ శంకర్కే తెలుసు. నా మాట ఎవరు వినిపించుకుంటారు? నేను యాక్చువల్లీ మీతో ఇంకో విషయం కూడా చెప్పాలి. ఆ సౌత్ ఆఫ్రికా ప్రాజెక్ట్ని ఇంకా డెవలప్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఆల్ రైట్ దెన్. సరే డాడ్, నేను కొన్ని రోజుల కోసం మళ్ళీ బయటికి వెళ్ళాలి. మీ హెల్త్ జాగ్రత్త. ఎక్కువ తాగకండి. యు టేక్ కేర్, ఓకే? సార్, నీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా, ఫాలో అయినా. ఈవెన్ టుడే ఐ కోట్ యువర్ జడ్జ్మెంట్స్. కానీ మీరు ఇది ఏం చేస్తున్నారు అర్థం కాలేదు సార్. దీనిలో అర్థం చేసుకోవడానికి ఏముంది? డెసిషన్ క్లియర్గా ఉంది. అయినా నేను డెసిషన్ తీసుకున్నానంటే మళ్ళీ దాన్ని రివ్యూ చేయను. అలా ఏం కాదు సార్, నేను కూడా నీ ఫ్యామిలీలో వాడిని. నాకు మీ గురించి దిగులుగా ఉంది సార్, అందుకే చెప్తున్నా. తప్పుగా అనుకోకండి సార్. మాట బాధది కాదు, మాట జస్టిస్ది, ప్రిన్సిపల్స్ది. ఎవడి అర్హత ఏంటో అదే వాడికి దొరుకుతుంది. కావాలంటే అది నా వల్లైనా కానీ. సరే, మీ ఇష్టం. మరి మీ పని చేయడం నా బాధ్యత. నేను ఒక మంత్కి బయటికి వెళ్తున్నా. ఈ పేపర్స్ని కొరియర్ చేస్తాను. సరే, దాన్ని డిలే చేయొద్దు. డూ ఇట్ ఆన్ ప్రియారిటీ. ఓకే సార్, త్వరగా అవుతుంది. సార్, చెట్ సార్. సార్, మీరు నిద్రపోతున్నప్పుడు లాయర్ది కొరియర్ వచ్చింది. అరే శంకర్, నీకెలా తెలుసు? నీకు చదవడం రాదు కదా?
సార్ అది ఎన్వలాప్ మీద లాయర్ది సింబల్ ఉంది. అందుకే చెప్తాను చదువుకోమని, పనికొస్తుంది. సార్ పనోడిని చదువుకొని నేనేం చేస్తా సార్? అరే తెలీదు అదృష్టం ఎప్పుడు వస్తుందో. శంకర్, రే శంకర్, ఎక్కడున్నావురా? సార్ వాతావరణం ఏం బాగాలేదు, కిటికీలు క్లోజ్ చేస్తున్నా. రే చెప్పేది కూర్చో కూర్చో అక్కడ. రే చైర్ తీసుకోరా. అరే ఓ పని చేయి, నువ్వు ఊరికి వెళ్ళిపో, ఫామ్ హౌస్కి వెళ్ళిపో, వెళ్ళి అక్కడ పనులు చూసుకో. అక్కడ చెప్పాను నెక్స్ట్ మంత్ నుంచి అన్నీ నువ్వే చూసుకో. అక్కడ మొత్తం నువ్వే చూసుకోవాలి, ఓకేనా? అవుతుందిగా? సరే వెళ్తాను సార్. అందుకే ముందే చెప్పా చదువుకోమని. వెళ్ళా అరే నా జీప్ తీసుకెళ్ళు జాగ్రత్తగా రా, సాయంత్రం వచ్చేట జాగ్రత్త రా. జస్ సాబ్ నాకు మెంటరే కాదు, హీ వాజ్ మై గురు. హిస్ జడ్జ్మెంట్స్ ఆర్ డిసిజన్స్ ఆర్ మైల్ స్టోన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇది నాకు కూడా పెద్ద లాస్. ఐ లాస్ట్ ఏ గుడ్ పర్సన్ ఫ్రమ్ మై లైఫ్, బట్ యాజ్ ఏ లీగల్ అడ్వైజర్ ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ దిస్ ఫార్మాలిటీ. సో అందరి ముందు ఆయన వెలునామాని చదువుతా. అంకుల్ ఒక్క నిమిషం. శంకర్, నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్వు లోపలికెళ్ళు. శంకర్ ఇక్కడే ఉండు. నేను జస్టిస్ సిన్హా ఈ విలునామాన్ని నా ఇష్టంతో రాస్తున్నా. నా కోరిక అంటే నా పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. అది వాళ్ళు సాధించారు. దీనికి నన్ను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో నా యాన్సెస్ట్రల్ హౌస్ ముంబైలో ఫ్లాట్ రాహుల్ నేమ్కి ట్రాన్స్ఫర్ చేశాను. ఫామ్ హౌస్ ఢిల్లీలో ప్లాట్ నా కూతురు పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాను. ఇంకా నా రిమైనింగ్స్ సేవింగ్స్, పిఎఫ్ మనీ అండ్ ఎఫ్డీస్ అన్ని చారిటబుల్ ట్రస్ట్కి ఇస్తున్నా, విచ్ విల్ ప్రొవైడ్ లీగల్ అసిస్టెన్స్ టు దోస్ ఇన్ నీడ్. శంకర్, నువ్వు నాతో 2 years నుంచి ఉన్నావు. ఈ లెటర్ నీకు. ఒంటరిగా చదువు. నాకు తెలుసు నువ్వు చదవగలవని, అందుకే నీకు రాసిచ్చాను. శంకర్, నాకు తెలుసు నాతో ఉండడం చాలా కష్టమని. నీ టైం అస్సలు బాలేదు, కానీ నువ్వు దీనికే అర్హుడివి.
నువ్వు ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడే నాకు తెలుసు నువ్వు పెద్ద క్రిమినల్ గాడివని. నీ హిస్టరీ మొత్తం నా దగ్గర ఉంది. నేను అనుకున్నాను కష్టపడతావు, మారుతావని. నీకు ఒక అవకాశం ఇద్దాం అనుకున్నాను. నేను ఎప్పుడు షాక్ అయ్యానంటే నువ్వు నన్ను చంపడానికి ఒకరితో ఫోన్లో మాట్లాడుతున్నావు. ఈ జడ్జిల అక్కడికి లోకరికి ఎక్కడ పెట్టారు తెలియట్లేదు. 2 months నుంచి ఫ్రస్ట్రేటింగ్ గా ఉంది. ఒకవేళ నాకు గనక లాక్కర్కి కానీ డబ్బులు కానీ దొరకకపోతే 10 days ఆ జడ్జిని చంపేస్తా. వాడమ్మా ముసలా కొడుకుని చంపేస్తాడు రా. జస్టిస్ సిన్హాని చంపుతావు అనుకున్నావా? నువ్వు చంపుతావా జస్టిస్ సిన్హాని? ఎవడైతే 1000 మందికి శిక్షలు వేశాడో అలాంటి వాడి కళ్ళలో సూటిగా చూడ్డానికే భయపడతారు. నువ్వు చంపుతావా జస్టిస్ సిన్హాని? నువ్వు ఆగడానికి ఆ వీలునామాయే కదా కారణం. అది చూసే కదా నువ్వు ఆగింది. ఒక్కడే ఉంటాడు ముసలోడు, కొడుకు కూతురు ఎవ్వరూ పట్టించుకోరు. వీడి ఆస్తంతా లాగేచ్చనే కదా నీ ప్లాన్. లాస్ట్ వరకు తోడుంటే నౌకర్ శంకర్కి నా ఆస్తి ఇస్తా అనుకున్నావా? నేను అనుకోకుండా చనిపోతే నా ప్రాపర్టీ అంతా చారిటీకి వెళ్ళిపోతుంది. నేను ఇచ్చే పనిష్మెంట్ నీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. జస్టిస్ సిన్హా ఇంట్లో దూరి చంపడానికి ప్లాన్ వేసినందుకు నేను నీకు కఠినంగా శిక్ష విధించాలనుకున్నా, 2 ఏళ్ళు. కానీ ఆల్రెడీ ఈ శిక్షను అనుభవించినందుకు యు ఆర్ ఫ్రీ టు గో. బ్లడీ గెట్ లాస్ట్. ముసల్లా కొడుకా!